కవితతో 18 ఏళ్లు జాగృతి ద్వారా ప్రయాణం చేశామని, ఆమె తమను సంప్రదించకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని మఠం భిక్షపతి తెలిపారు. కవిత ఓ మాట అన్నా సరే ఏమనొద్దని మాజీ మంత్రి హరీష్ రావు తమతో చెప్పారని గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో రేవంత్ సర్కార్ను కేటీఆర్, హరీష్ రావు ఓ ఆట ఆడుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సంతోష్ కుమార్ సేవలు చేస్తున్నారని వివరించారు. కేటీఆర్, హరీష్ రావు సంతోష్ కుమార్ పై కవిత చేసిన ఆరోపణలను మఠం భిక్షపతి ఖండించారు. నేను దానికి సజీవ సాక్ష్యం ఏంటంటే ఎవ్వరు కూడా కవిత విషయంలో ఒక మాట మనల్ని అన్నా కూడా ఎవ్వరు కూడా దాని మీద కామెంట్ చేయవద్దు. ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత, మరి కవిత ఒక మాట అన్నా కూడా పడదాం తప్ప మనం ఎవరం కూడా కామెంట్ చేయకూడదు అని అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా హరీష్ అన్న గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో తనని ఇబ్బంది పెడుతుంటే కూడా మరి ఎక్కడ ఉన్నా మనం ఇంకా కేసీఆర్ కోసం పనిచేయాలన్న ఒక ఆశతోనే కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, మరి హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నారు, మరి హరీష్ రావు గారు ఈ పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఒక తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసిరు. నేను దానికి సజీవ సాక్ష్యం. హరీష్ రావు గారు ఏమన్నారంటే అందరి కార్యకర్తల ముందే మన పానం పోయినా సరే రాజకీయం లేకున్నా పర్లేదు కానీ మనం అందరం కేసీఆర్ గారు వెనుకనే ఉండాలి, కేసీఆర్ గారి కోసమే పనిచేయాలని చెప్పి హరీష్ రావు గారు అందరి కార్యకర్తల ముంగడ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉన్నది. మరి మీరు కూడా ఒక 3-4 నెలల క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మరి మన హరీష్ రావు గారు గొప్ప నాయకుడు, మరి కష్టం కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటారు, రెస్ట్ తీసుకోమని అన్నా నేను కూడా చాలాసార్లు చెప్పినా అని చెప్పి మీరు ఒక టెలివిజన్లో మాట్లాడారు. మరి 4 నెలల కింద మాట్లాడిన మాట అబద్ధమా, మీరు నిన్న మాట్లాడిన మాట అబద్ధమా అని చెప్పి నేను మరి కవిత గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రోజు మీరు సంతోష్ అన్నను కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి సంతోష్ అన్న తన ఫ్యామిలీని ఇచ్చిపెట్టి, కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మరి కేసీఆర్ గారికి సేవ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మరి మీకు కూడా అన్నీ తెలుసు. ఇన్ని రోజులు కూడా మీరు కూడా సార్తో ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. మరి అన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించిందో, మరి మీ వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో, మరి ఎందుకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో మరి తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి నేను కవిత గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు హరీష్ రావు గారు మరి రేవంత్ రెడ్డి గారు లొంగిపోయారని చెప్పి కూడా మీరు నిన్న కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నది ఇద్దరు, అది మన రామన్న, అదేవిధంగా హరీష్ అన్న. ఈరోజు మనం అందరూ అసెంబ్లీలో చూసిరు, రాత్రి 2 గంటల వరకు కూడా కాళేశ్వరం మీద చర్చ జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారి మీద ఈగవాళ్ళని ఇవ్వకుండా, మరి టీఆర్ఎస్ మీద ఈగవాళ్ళని ఇవ్వకుండా ఎంతగానో కొట్లాడిరో తెలంగాణ సమాజాన్ని మొత్తం చూస్తూ ఉన్నది. మరి ఈరోజు మీరు మరి అట్లాంటి హరీష్ రావు గారి మీద, సంతోష్ అన్న మీద, ఇటు కేటీఆర్ అన్న మీద ఆరోపణలు చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీని మనం దాని బీఆర్ఎస్ పార్టీని మీరు విచ్ఛిన్నం చేసే విధంగా మీరు మాటలు మాట్లాడుతున్నాము. మేము అందరం కూడా తెలంగాణ జాగృతి పక్షాన, ఎందుకంటే ఈ తెలంగాణ జాగృతి అనేది కవితక్క ఒకరైతే 2006 నుంచి కూడా మేము అందరం కూడా అక్కతో పాటు ఉండి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో తిండి లేకపోయినా కూడా ఎక్కడో బ్రెడ్ బుక్క తిని కూడా అక్కతో పాటు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఇప్పుడు మరి 6 నెలల సంది ఏదైతే జరుగుతున్న పరిణామాల్లో ఒక్కనాడు కూడా మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు, మనం ఎంత ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం, మరి ఎట్లా పోదాం ముందుకు, ఎట్లా చేద్దామన్న సందర్భం ఎప్పుడైనా పిలిచి మాట్లాడినావా అని కవితక్క నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచి మీరు ఎప్పుడైనా అడిగిర్రా, ఎటైతే బిడ్డ అని అడిగిర్రా? మరి కేటీఆర్ గారు నిన్న మీరు ప్రశ్నించారు, చెల్లె ఏమైంది బిడ్డ, నువ్వు ఇంతగానో బాధ ఎందుకు పడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం. మమ్మల్ని మీ బిడ్డలు మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తారు. ఈరోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు, 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈరోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరు ఉన్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా, ఎట్లా చేసినారు మీరు అడిగినాక? ఈరోజు కేటీఆర్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు, మరి మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా?